కార్ రేస్లో మంత్రిగా తానే నిర్ణయం తీసుకున్నారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. ఈడీ నుంచి నోటీసు అందిందని కేటీఆర్ స్పష్టం చేశారు. మనీ లేనిది మనీ లాండరింగ్ ఎక్కడదని ప్రశ్నించారు. ఈ కేసులో ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తామని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర బీజేపీ ఎంపీలు రక్షణ కవచంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం లూటీకి కేంద్రం సహకరిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమృత్ స్కామ్, సివిల్ సప్లై అవినీతిపై కేంద్రం ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. ఈ కార్ రేసులో మంత్రిగా తానే నిర్ణయం తీసుకున్నానని చెప్పారు కేటీఆర్. 2025లో బీఆర్ఎస్ పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు కేటీఆర్. అలాగే పార్టీ కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పార్టీ సంస్థాగత నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. Last 1 year, the Revanth Reddy government, the Congress government in Telangana has indulged in a 3D strategy: destruction, distraction and diversion. As part of this strategy, they've indulged in a political witch hunt and vendetta. They're filing numerous cases, but none of these cases have actually any water in them. In fact, they're frivolous and silly. And if you ask me, it's a travesty of justice and abuse of process of law. So therefore, we are fighting many cases in the court of law, including one that has been filed on me for Formula E. The matter is up for hearing tomorrow. I am hopeful that jurisprudence would prevail, and I am hopeful that I will get justice, because all I have done is to ensure that Hyderabad became the host city for Formula E in India, and we had to pay a certain amount, which we did, for the race to be conducted here. We have done no wrong. There is no corruption whatsoever. So therefore, these frivolous cases, these silly cases by the Congress government are nothing but political vendetta, and hopefully justice would prevail. రైట్, మనీయే లేని చోట మనీ లాండరింగ్ ఎక్కడి నుంచి ఉంది అని కేటీఆర్ కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా పలు విమర్శలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ ఈరోజు మరోసారి స్పందించారు. ఈడీ ఏసీబీ నమోదు చేసిన కేసులపై ఆయన స్పష్టమైన అభిప్రాయాన్ని ఈరోజు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వ పరంగా జరిగిన లావాదేవీలో ఎక్కడ అవినీతి చోటు చేసుకోలేదని, ఈ అవినీతి చోటు చేసుకోకపోయినా ఏసీబీ ఎందుకు నమోదు చేసిందని ప్రశ్నించారు. దీంతో పాటు ఏసీబీ నమోదు చేసిన కేసును దృష్టిలో ఉంచుకొని ఈడీ కూడా కేసు నమోదు చేసిందని, ఈడీ నోటీసులు తనకు అందాయని కేటీఆర్ ఈరోజు వెల్లడించారు. అయితే ఈ ఏసీబీ నమోదు చేసిన కేసుపై హైకోర్టులో తాను న్యాయ పోరాటం చేస్తున్నానని, ఏసీబీ నమోదు చేసిన కేసుపై న్యాయ విచారణలో అంటే కేసు అడ్మిట్ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూసి ఈడీ నోటీసుపై స్పందిస్తానని కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. తాను అవినీతికి పాల్పడలేదని, పూర్తిగా ప్రభుత్వ పరంగా పారదర్శకంగానే ఈ వ్యవహారం జరిగిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంలో తనను మాత్రమే టార్గెట్గా చేసుకొని రేవంత్ సర్కార్ అంటే అక్రమ కేసులు బనాయిస్తుందనే ఒక ఆరోపణలను కేటీఆర్ చేయడం జరిగింది. ప్రభుత్వ పరంగా లావాదేవీ జరిగినప్పటికీ ఆ పార్టీని అంటే డబ్బులు తీసుకున్న సంస్థను కూడా కేసులో ఇన్వాల్వ్ ఎందుకు చేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు. సునీల్. శ్రీకాంత్, అయితే ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దోస్తీ గురించి కూడా హాట్ కామెంట్స్ చేశారు కేటీఆర్. దాని గురించి అంటే రాజకీయ పరిణామాలను మొత్తం గత ఏడాది జరగబోయే పరిణామాలనంతా విశ్లేషించుకుంటూ గత ఏడాది కాలంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పరిణామాలను వివరించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వెలుగు చూస్తున్న పలు అంశాలపై బీజేపీ పూర్తిగా రేవంత్ రెడ్డికి సహకరించే విధంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలను కేటీఆర్ చేయడం జరిగింది. ప్రధానంగా సివిల్ సప్లై స్కామ్లోనైతేనేమి, అమృత్ కుంభకోణంలో అయితేనేమి, ఈ తాజాగా ఏసీబీ కేసు విషయంలో ఏసీబీ కేసు నమోదు చేసిన వెంటనే ఈడీ ఎంటర్ కావడాన్ని, అన్ని అంశాలను కూడా కేటీఆర్ ప్రస్తావిస్తూ రాష్ట్ర బీజేపీ ఎంపీలు కూడా రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా నిలిచి పూర్తిగా సహకరిస్తున్నారన్న అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తాము పోరాటం చేస్తామని, గత ఏడాది చేసిన పోరాటం స్ఫూర్తితో ఇంకా మరింత ముందుకు వెళ్తామని, అదేవిధంగా పార్టీని కూడా పటిష్టం చేసే దిశగా 2025లో తాము దృష్టి సారిస్తామని, 2025లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని, అందుకు అనుగుణంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టామని కేటీఆర్ వెల్లడించడం జరిగింది. అన్ని కమిటీలను నియమించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో పోరాటం చేసేందుకు తమ పార్టీని 2025లో సిద్ధం చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బనాయిస్తున్న అంటే తనతో పాటు బీఆర్ఎస్ నేతలందరిపై కూడా బనాయిస్తున్న కేసుల విషయంలో న్యాయ పోరాటమే తమకు ప్రధాన అంశంగా మారుతుందని, న్యాయ పోరాటం ద్వారానే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొంటామని కేటీఆర్ చెప్తున్నారు. సునీల్. ఓకే శ్రీకాంత్, థ్యాంక్ యూ.